ఢిల్లీలో ఇంక నుంచి 15 ఏళ్ల పైబడ్డ వాహనాలకు ఫ్యూల్ ఉండదంట. ఎందుకంటే ఢిల్లీలో ఇప్పటికే పొల్యూషన్ భయంకరం అయిపోయింది. మామూలు భయంకరంగా దేవుడా! నిన్న సాయంత్రం నాకు కూడా ఇదే ఇలాంటిది ఒక థాట్ వచ్చింది. నేను ఎక్కడికో బయటికెళ్ళి వస్తున్నప్పుడు బైక్ మీద వెళ్తున్నా అండి నేను. ఎగ్జాక్ట్ పాయింట్ మన ఈ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర. ఖైరతాబాద్ అదే దాన్ని ఏమంటారు, ఖైరతాబాద్ సిగ్నల్ పక్కన ఇటు ట్యాంక్ బండ్ ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ పైన 4 ఆటోలు వెళ్తున్నాయి. 4 ఆటోలు వెళ్తున్నాయి. వెనకాల ఎంత పొగంటే ఆ ఏరియా మొత్తం ఇట్లా నల్లగా అయిపోయినంత పొగ వచ్చింది. నేను హెల్మెట్ పెట్టుకున్నాను, మాస్క్ పెట్టుకున్నా కూడా ఆ పొగ నా ముక్కులోకి, నోట్లోకి అన్నింటిలోకి వెళ్ళిపోతే బండి సైడ్కి ఆపుకున్నాం. అంటే ఎందుకు ఇంత పొల్యూటెడ్, అంటే వాటి నుంచి అంత పొగ వచ్చేదాకా ఎందుకు మనం వాటిని తిరగనిస్తున్నాం రోడ్ల పైన? ఈ పొల్యూషన్ చెక్ ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళు ఎవరు చెక్ చేయరా? మన రాష్ట్రంలో కూడా ఈ ఆటోలకి కొన్ని లారీలు తిరుగుతూ ఉంటాయి, కొన్ని తిరుగుతూ ఉంటాయి, ఈ వాటిని ఏమంటారు జిహెచ్ఎస్ లారీలు తిరుగుతూ ఉంటాయి. ఆడిదాకా ఎందుకు కదండి బాబు, కొన్ని బస్సులు తిరుగుతూ ఉంటాయి. మన ఈ ఏమంటారు వాటిని, ఈ ఆర్డినరీ బస్సులు సిటీలో ఉంటాయి చూసారా, వాటిని ఏమంటారు పల్లె వెలుగు బస్సులు కానీ, సిటీలో మామూలు బస్సులు కానీ, వీటి వెనక వెళ్తే వెనకాల పొగ మామూలుగా ఉండదు, నల్లగా వస్తూ ఉంటుంది. ఇప్పటికే మన సనత్ నగర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపు 430 పాయింట్లు చేరుకుందని బాధపడ్డాం మనం. ఢిల్లీ లాంటి పరిస్థితులు మనకు కూడా తొందరలోనే ఉన్నవి నా అంచనా ప్రకారం. ఇప్పుడు అక్కడ ఏంటి, 15 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెట్రోల్ పోయారంట, పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయారు 15 ఏళ్ళు దాటిన వాళ్ళకి వెహికల్స్కి. ఎందుకంటే 15 ఇయర్స్ దాటిపోయిందంటే వాటి నుంచి విపరీతమైన పొల్యూషన్ వస్తుంటుంది కాబట్టి. మరి మన దగ్గర ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇలాంటి విషయాల్లో?